ఢిల్లీలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2.5 చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. పాప మిస్ అయ్యి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ఈ కేసులో ఎలాంటి క్లూ లభించకపోవడం పెద్ద మిస్టరీగా మారింది. అసలు జ్ఞానేశ్వరికి ఏమైంది, క్షేమంగానే ఉందా లేక ఎవరైనా అపహరించారా అనే కోణంలో తుని రూరల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు కూతురు దోమరం అవడంతో బెంగ పెట్టుకున్న తల్లి భవానీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కాగా గత కొన్ని రోజులుగా స్థానిక పరిసర ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అటవీ శాఖ సిబ్బంది ఎలాంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో తమ గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే పెంపుడు కుక్క ఎలా చనిపోయింది అనే దానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు రాకపోవడం దర్యాప్తు ఆలస్యానికి ఒక కారణంగా మారుతుంది. ప్రస్తుతం పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కిడ్నాప్ కోణంలోనే కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాగా ఈ మిస్సింగ్ కేసుపై ఇటీవలే రాష్ట్ర హైకోర్టు కూడా స్పందించింది. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తుపై పూర్తి స్థాయి సమగ్ర విచారణ సమర్పించాలని కూటమి ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. పాప మిస్ 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కూడా కేసులో ఎలాంటి క్లూ లభించకపోవడం పెద్ద మిస్టరీగా మారింది. అసలు జ్ఞానేశ్వరికి ఏమైంది, క్షేమంగానే ఉందా లేక ఎవరైనా అపహరించారా అనే కోణంలో తుని రూరల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు కూతురు దూరం అవడంతో బెంగ పెట్టుకున్న తల్లి భవానీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కాగా గత కొన్ని రోజులుగా స్థానిక పరిసర ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అటవీ శాఖ సిబ్బంది అలాంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో తమ గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే పెంపుడు కుక్క ఎలా చనిపోయిందనే దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు రాకపోవడం దర్యాప్తు ఆలస్యానికి ఒక కారణంగా మారుతుంది. ప్రస్తుతం పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కిడ్నాప్ కోణంలోనే కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాగా ఈ మిస్సింగ్ కేసుపై ఇటీవలే రాష్ట్ర హైకోర్టు కూడా స్పందించింది. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తుపై పూర్తి స్థాయి సమగ్ర నివేదిక సమర్పించాలని కూటమి ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.